ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆరాధనకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. ఈరోజు ఏ రోజు? ప్రైజ్ లార్డ్. ఓ ప్రత్యేకమైన రోజు ఈరోజు, ఫాదర్స్ డే, తండ్రి దినోత్సవం. హ్యాపీ ఫాదర్స్ డే తండ్రులైన వారందరికీ. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనము నమ్ముకున్న దేవుడు శరీర సంబంధంగా మనల్ని కని పోషించి సంరక్షించి పెద్దవాళ్ళని చేసి కుటుంబస్తులుగా చేసి ఇహలోక సంబంధమైనటువంటి తండ్రి మనకు కావలసినవన్నీ సంపాదించి పెట్టి మనల్ని ఎంతో అపురూపముగా చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? కంటికి కనుపు పాప వల్లే చూసుకుంటూ ఉంటారు, పోషిస్తారు. ఈ తండ్రికి ఎన్నో ఇబ్బందులున్నా, శ్రమలున్నా, బాధలున్నా ఏది కూడా బయటికి వ్యక్తపరచక మనసులోనే కుమిలిపోతూ, మనసులోనే బాధపడుతూ కుటుంబానికి కావలసినవన్నీ ఈ తండ్రి సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద మనం జీవించడానికి ఒక మోడల్, ఒక మార్గదర్శి ఉన్నారంటే అది తండ్రి, నాన్న. అబ్బా, ఆ పదానికి ఉన్న మాధుర్యం వేరు, ఆ తండ్రి ప్రేమే వేరు. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాము. ఈ తండ్రికి ఉండే లక్షణాలు ఏంటో. అంటే మంచి తండ్రులు ఉంటారు, చెడ్డ తండ్రులు ఉంటారు, మంచి తల్లులు ఉంటారు, చెడ్డ తల్లులు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మంచి తండ్రుల కోసమే మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ హుషారుగా. హల్లెలూయా. ఎండ వచ్చిందేమో అంటే ఎండ అంటారు, చలి పెడితేనేమో చలి అంటారు. ఏమంటే వర్షాకాలం చక్కగా చల్లగా ఉందంటే మౌనంగా ముడుచుని కూర్చుంటున్నారు. దీని స్తోత్రం. హుషారుగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడు హుషారుగా ఉండాలి. ఇహలోక సంబంధమైన తండ్రి పోషించేవాడు. ఎవరండి చెప్పండి? పోషించేవాడు. రెండవదిగా సంరక్షించేవాడు. మూడవదిగా శిక్షకుడు. ఏవాడు? ఎవరో శిక్షించేవాడు, బుద్ధి చెప్పేవాడు. నాలుగవదిగా మాదిరిని చూపేవాడు. ఐదవదిగా యాజకుడు, ప్రార్థనాపరుడు, బోధించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 మాటల గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. చూడండి, వివాహమైన తరువాత ఈ మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే, ఈ లోక సంబంధంగా మనకు తండ్రి ఎవరంటే ఆదాము. ఎవరండి చెప్పండి? పరమ తండ్రి. ఆయన తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు మనిషిని నిర్మించి దేవుడు అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి ఎవరంటే ఆదాము. మొట్టమొదటిగా దేవుడు పురుషుని కలుగు చేశాడు. అవును, కలుగు చేశాడు. ఆడవాళ్ళు కాదు. మీరు ఏమనుకుంటారో మేమే కన్నాం కదా, మా ద్వారానే వచ్చింది కదా అండి. నో. ఫస్ట్ ప్రభు ఏం చేశాడంటే
మగవానిగా పుట్టించాడు. దేవుని స్తోత్రం. కలుగు చేశాడు, సృష్టించాడు. క్రియేట్ చేశాడు దేవుడు. అందుకనే హౌస్ అన్న క్రియేటర్ లవ్ మినిస్ట్రీ ఉంటుంది మనది. క్రియేటర్, సృష్టికర్త. ఆయన ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవర్రా అంటే చెప్పండి అక్కోళ్ళు, ఎవరినే చెప్పండి అమ్మా, చెప్పరాదు మీకు. పురుషుణ్ణి, అతనులో నుండి వచ్చింది స్త్రీ, అంతే. దేవుని స్తోత్రం. గుడ్డు ముందా, కోడి ముందా, పెట్ట ముందా అంటే అదేమి కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మొట్టమొదటగా పురుషుణ్ణి, ఆదామును కలుగు చేశాడు. మన తండ్రి ఎవరంటే ఇహలోక సంబంధంగా మనం ఆదాము నుండి వచ్చాం. అప్పటి నుంచి ప్రభు వారిని ఆశీర్వదించాడు. పిల్లలను కన్నారు, ఆ పిల్లలు మళ్ళా పిల్లలను కన్నారు. కనుకుంటూ ఇంత సమూహంగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం. ఆశీర్వదించాడు. మరి ఈ తండ్రి పిల్లల్ని ఎట్లా పెంచాడంటే, ఎట్లా పోషించాడంటే, దేవుడిచ్చిన కూర మొక్కల ద్వారా, దేవుడిచ్చినటువంటి ప్రతీది తినడానికి ప్రతి ఈవుని దేవుడే మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. పక్షులను, జీవరాశులన్నిటినీ ప్రభు కలుగు చేసి మనిషికి అధికారం ఇచ్చి వాటిని భుజించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి తండ్రి ఎట్లా ఉంటాడంటే పోషించేవాడుగా, పోషకుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అది స్త్రీ కానీ పురుషుడే కానీ, నిన్ను చేతులతో పట్టుకుని నడిపించి భుజాల మీద ఎక్కించుకుని, ఏమండి నీకేది కావాలది అది కొనిచ్చి, ఏమండి నిన్ను పోషించేవాడు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చూడండి, కన్న తండ్రిని, ఏమండి నిన్ను పోషించిన తండ్రిని దూషిస్తూ, అపహసిస్తూ, ఎగతాళిగా మాట్లాడుతూ చాలా మంది పిల్లలు తండ్రులకి ఎట్లా ఉన్నారంటే శత్రువులుగా ఉన్నారు. పోషించిన తండ్రినే కాలదన్ని, ఏదని అడిగితే కొనివ్వకపోతే నన్ను ఎందుకు కన్నావు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారండి? నన్ను ఎందుకు కన్నావు, ఎవడ కనమన్నాడు? అప్పుడు ఏం చేయాలంటే తండ్రి ఆ గోబా ఈ గోబా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ముద్దాడి చంకబెట్టుకుని ఎత్తుకుని ప్రేమించి నీకు కావలసిన ప్రతి వస్తువును ఇచ్చేవాడు ఎవరంటే తండ్రి. ఆఖరికి త్రాగుపోతేనే సరేనండి, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతాడో తెలుసా? ఏ క్యారెక్టర్ ఉన్నా సరే కన్నా కడుపును పుట్టిన పిల్లలను చాలా అపురూపముగా పెంచుతారండి. అది తండ్రి యొక్క పోషించే విధానము, క్యారెక్టర్. రెండవదిగా సంరక్షించేవాడు తండ్రి అంటే ఎవరు? కాపాడేవాడు. చూడండి, చిన్నప్పుడు మనం కొంచెం హిస్టరీకి వెళ్దాం. నాన్న అంటే ఎవరో తెలుసా? ధైర్యం. హల్లెలూయా. ఎవరు? అక్కడ కొట్టేసి వచ్చేవాడిని నేను. ఎవరిని? స్కూల్లో కొట్టేసి వచ్చి పరుగుని వచ్చేసి మా నాన్న దగ్గరికి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత ఆడు అక్కడ ఆగిపోయేవాడు. మా నాన్న చూసుకుని రారా చూసుకుందాం రా. ఆడు రాడు. ఎందుకంటే వెనకాల ఎవరున్నారు? మా నాన్న ఉన్నాడు. మా నాన్న ఊరుకోడు. అందుకని ఆ వ్యక్తి, నిన్ను కొట్టే వ్యక్తి మీ నాన్న చూసి భయపడిపోతాడు. ఎవరిని చూసిరా ధైర్యం అంటే
నీ తండ్రిని చూసి నీకు ధైర్యం. హల్లెలూయా. అబ్బా, మా నాన్న గుర్తు వస్తున్నాను నాకు. ఆ తండ్రి ప్రేమ ఎవరెవరు లేరండి. మా నాన్న ఎలా ఉండేవాళ్ళు అంటే, ఒక సైకిల్ మీద వెళితే మా నాన్న బట్టలు నాకు సరిపోయి, నా బట్టలు మా నాన్నకి షర్ట్లు సరిపోయి, ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే అందరూ అనేవారు అన్నదమ్ములు అనుకునేవారు, తండ్రి కొడుకులు అనుకునేవాళ్ళు కాదు. తండ్రి అంటే ఒక స్నేహితుడండి. తండ్రి ప్రేమను అందుకోక పెద్దవాళ్ళైన తర్వాత చాలామంది తండ్రులను దూరం చేస్తూ ఉన్నారు. ఆ ప్రేమను, నీ మీద చూపించిన ప్రేమను 1% కూడా చూపించలేని దుస్థితి ఉంది ఇప్పుడు ఈ సొసైటీలో. యవనస్తులు చూస్తూ ఉన్నాను నేను. నిన్ను సంరక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, అన్ని వేళలా నిన్నుకు ధైర్యం ఇచ్చి నేనున్నాను రాని భుజాల మీద పట్టుకుని ఎక్కించేవాడు నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రేమనైనా నువ్వు పొందుకుంటావేమో నీకు ఆదరణ కలగదు. మీ నాన్నతో మాట్లాడి, మీ నాన్న ఒక మాట చేయి, నీకు ఎందుకురా, నేనున్నాను కదా నీకు అని ఒక్క మాట చెబితే చాలండి, నువ్వు ప్రపంచాన్ని జయించేస్తావు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి నాన్నను నీవు చాలా గౌరవించాలి, ప్రేమించాలి, హత్తుకోవాలి. ముదిమి వచ్చే వరకు నీవు ఆయన్ని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్నొక రోజు నేను యూట్యూబ్లో ఒక సన్నివేశం చూశాను. ఇల్లు వాళ్ళ నాన్నదే, ఆస్తి వాళ్ళ నాన్నదే, వాళ్ళ నాన్న పేరునే ఉంది. కానీ కొడుకు ఏం చేశాడంటే బయటికి గెంటేశాడు, అడుక్కుడు తింటా ఉన్నాడు. ఒక ఛానల్ వాళ్ళు న్యూస్ రిపోర్టర్ చూసి అడిగారు, నీళ్ళు ఎక్కడ, ఇల్లు ఉందంటే ఇల్లు ఉందండి. మరి పిల్లలు ఉన్నారా? కొడుకున్నాడండి, కోళ్ళు ఉందా, మనవాళ్ళు ఉన్నారండి. సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి అంటాడు, దొగ్గుతో నవ్వడం నాన్న అని. నువ్వెందుకు వచ్చావు? నా పిల్లలకి ఆ దొగ్గు అంటుకుంటుంది, ఆ జబ్బు అంటుకుంటుంది అని వాళ్ళ నాన్నని వాళ్ళు ఎదురుకుండా వెళ్ళిపోమని గెంటేస్తా ఉన్నాడండి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత కసయుడండి. ఒకప్పుడు ఇగో నీ పిల్లల మీద చూపించే ప్రేమను చూపించలా, అంత పెద్దోడు అయిపోయావు నువ్వు. పెళ్లి చేసాడు, నీ పిల్లలు పుట్టిన తర్వాత ఏదో చిన్న రోగం వచ్చిందని నీవు తండ్రిని దూషించి గెంటి వేస్తా ఉన్నాడు. ఎంత దారుణం అండి. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు కన్న తండ్రిని కసాయితనముతో బయటికి నెట్టేసే పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు. మరి నీ తండ్రి నిన్ను ఎంతగా పోషించాడో, ఎంతగా ప్రేమించాడో నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని పిల్లలైన వారు, యవనస్తులైన వారు మీ తండ్రిని, మీ తల్లిని మీరు సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా శిక్షకుడు, బుద్ధి చెప్పేవాడు, గర్దించేవాడు, తప్పురా అని నిన్ను మంచి మార్గంలో నడిపించేవాడు శిక్షకుడు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మాదిరి, మోడల్ నీకు తండ్రి. నెక్స్ట్ వచ్చేసి యాజకుడు, నీ కొరకు రేయి మొదటి జామున లేచి చేతులెత్తి నీ కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది తండ్రి లక్షణాలు. ఇది ఇహలోక సంబంధమైన తండ్రి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, చదవండి మీరు, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీవు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయువుతో, ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో నీకు అనుగ్రహించిన ఈ దేశంలో, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఈ భూమి మీద సంతోషించాలంటే,
ఏం చేయాలిరా బాబు అంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, గౌరవించాలి, వారిని పోషించాలి, వారిని ఆదరించాలి. ఇదిగో చిన్నప్పుడు నిన్ను ఎట్లా అయితే ఎత్తుకుని పెంచారో, ఎట్లా అయితే ముద్దాడారో, ముసలితనమందు నీవు నీ తండ్రిని తల్లిని ఆ విధముగా చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రోజు ఇట్లాగే వాళ్ళ భార్య చెప్పిందని తండ్రిని తల్లిని తీసుకుని వెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో చేర్పించడానికి అన్నీ మాట్లాడేసి వచ్చాడు. వారి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాతయ్యతో బాగా అటాచ్మెంట్ కదండి. ఇప్పుడు పిల్లలు ఎవరితో ఎక్కువ ఉంటారండి చెప్పండి? నాయనమ్మతోనూ, తాతయ్యతోనూ, అమ్మమ్మ గారితోనూ, తాతయ్యలతో ఉంటారు, ఉండరా? ఇదిగో మా ఎవరో ఏం పేరు, శైలు, త్రేష, అదిగో వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చేసింది. వాళ్ళ నాన్న వదిలేసింది, వాళ్ళ అమ్మ వదిలేసింది. ఎవరు కూడా వచ్చింది? వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తానంటే ఆమె ఆగుతుందా? ఈమెను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో అయితే ఎంత కోత అండి, ఎంత బాధ అండి. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల ఎదురుగుండా తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడతా ఉన్నారు. సరే అనేసి వాడు కొంచెం పెద్దోడు, వాడు కొంచెం జ్ఞానం ఉంది, ఆలోచిస్తున్నాడు. ఏంట్రా బాబు ఆలోచిస్తున్నావు అని తండ్రి అడిగాడు కొడుకుని. నాన్న, ఈ ఓల్డేజ్ హోమ్ బాగున్నదా? చాలా బాగుంటుంది అంటావా? బాగుంటుందిరా. సరే అయితే నువ్వు కూడా ముసలుడు అయిపోయిన తర్వాత నిన్ను కూడా ఓల్డేజ్ హోమ్లోనే పెట్టాలని నేను ఎత్తుక్కోవాలి, మంచిదే, మంచి బాగుండేది అంటా ఉన్నాడంట. ఎందుకంటే పిల్లలు తండ్రి ఏది చేస్తాడో అదే చేస్తారు. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మని బయటకు వెళ్ళాడు, నీ కొడుకు నిన్ను తీసుకెళ్ళి పెడతాడు. ఏది విత్తితే అది కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పు చేతులెత్తి. ఆకలి చేతనులు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆకలి 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 ఆకలేస్తుందా? ఇప్పుడే స్టార్ట్ చేసాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇప్పుడే వచ్చారు కదా, వచ్చి పావుగంట అవుద్దేమో యేసు రక్తం చేయం. ఒక అరగంట చెప్పి వదిలేస్తానులే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి మరి ఈరోజు. హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఈ భూమి మీద నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు వర్ధిల్లాలంటే నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే సన్మానించాలి. హల్లెలూయా. ఒకటో మాట, సంరక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను పోషించేవాడు. మూడవదిగా మాదిరి. ఆయనే మనకు మాదిరి. ఎవరో? మన తండ్రి గారే. ఆయన నుండే కదా నువ్వు వచ్చావు, ఆయన్ని చూసి కదా నేర్చుకునేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, డ్రమ్ కొట్టేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు, ఆరాధన చేసేస్తున్నాడు, సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు. ఎందుకని? తండ్రి ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. ఇప్పుడు తండ్రికి చెప్పేది ఏంటంటే, తండ్రులకు చెప్పేది ఏంటంటే, నీ పిల్లలకు నీవే మోడల్, నీవే మాదిరి. అందుకని నీవు మాదిరిగా ఉండాలి. నీ పిల్లల దగ్గర బూతులు మాట్లాడకూడదు. నీ పిల్లల దగ్గర పనికిరాని చేష్టలు చేయకూడదు. నీ పిల్లల దగ్గర త్రాగకూడదు. నీ పిల్లల దగ్గర సిగరెట్ కాల్చకూడదు. చెడ్డ ప్రవర్తన ప్రవర్తించకూడదు. లేకపోతే అదే వాడు చేస్తాడు. చేస్తాడా చేయడా? నువ్వు సిగరెట్ కాల్చేవనుకో, ఆడు
పేపర్ ముక్కలు చుట్టుకుని కాలుతాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ రోజు మా తాత చుట్ట కాల్చేవాడు. మా తాత కదండి, మా అమ్మ ముసలోళ్ళు అప్పుడు చుట్ట కాల్చేవారు. తెలిసే మీకు చుట్ట మళ్ళీ ఎలాగో తెలుసా, రివర్స్. అయిపో మీకు తెలియనట్టు సీరియస్గా చూస్తున్నారు ఏంటండి, తెలీదా మీకు? ప్రైజ్ ది లార్డ్. రివర్స్ ఎట్టే ఓ గుప్పేసి ఆడోళ్ళంటే. ప్రైజ్ ది లార్డ్ కదా. ఒక రోజు నేనేం చేశానంటే, మా మామ గుప్పుతుందని చెప్పేసి పేపర్ ముక్క తీసుకుని చుట్టే ఇంటి వెనకాలకి వెళ్ళి నేను కూడా అగ్గిపెట్టేట్టుకు వెళ్ళి, చిన్నప్పుడు కదండి మరి, గుప్తాను. పొగ వచ్చేస్తుందే, ఏదో అంటుకున్నట్టు. మరి కాయంతో ముక్క వెలిగించినా ఏది వెలిగించినా స్మెల్ వస్తుంది కదా. మా అమ్మ చూసింది, చూసి ఏం చేస్తున్నాడు అని చూసింది, చూసి చొక్కా పట్టుకుని సీపురి కట్టించుకుని మడం తిరగేసి ఏక బాదుడండి. నేను ఎవరిని చూశాను? మా ముత్తాత అమ్ముంది. చూసి అది చూసారా, చూడడం ద్వారా ఏం కలిగింది నాలో, నేను అట్లా చేయలేమో అని ఆలోచన నాలో కలిగింది. మరి తల్లి ఏం చేసింది? శిక్షించింది. ఏం చేసింది? శిక్షింది. అందే శిక్షకులు, తల్లిదండ్రులు అంటే శిక్షకులు. పనిష్మెంట్ ఇవ్వాలి. నా బంగారమే, నా బంగారు కొండే అని నువ్వు ముందు తాతగిరి నాన్న కూడా తీసుకెళ్ళావనుకో, నువ్వు ఒకటి కొంటాడు, రెండు కొంటాడు, పెద్దవి కొంటాడు. కొండా ఎవర్రా పాడు చేసేదంటే తండ్రే పాడు చేసేది. అందుకని తండ్రి ఎట్లా ఉండాలంటే శిక్షకుడుగా ఉండాలి. పిల్లల చేత చెప్పించే స్థితిలో తండ్రి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిక్షించేవాడే ఉండాలి, బుద్ధి చెప్పేవాడే ఉండాలి, బెత్తము పట్టి తోలు తీయాలి. అప్పుడు ఆడు ప్రయోజకుడు అవుతాడు. ఎందుకురా బాబు అంటే, నిజంగా చెప్తున్నానండి, మా నాన్న నన్ను కొట్టేవాడు. నిజంగా ఇప్పుడుగా దెబ్బలు నాకు గుర్తున్నాయండి. అసలు వీడు నాకు తండ్రేనా, మా నాన్నేనా, గొడ్డును కొట్టినట్టు కొడుతున్నాడు నన్ను అని చెప్పి చాలా రోజులు ఏడ్చానండి నేను. నాకు అప్పుడు అర్థం కాల, ఆ రోజు నాకు అర్థం కాల, అపార్థం చేసుకున్నాను మా నాన్న నేను. ఈరోజు నా తండ్రి దేవుని శిక్షలోను బాధలోను నన్ను పెంచాడు, బెత్తం పట్టాడు, తలుపులేసి చిత్త కొట్టేవాడు పట్టుకుని. ఎవడైనా వచ్చి మీ అబ్బాయి నన్ను కొట్టాడంటే వాడిని తిరిగి అడగకుండా ఆడిని ఎందుకు కొట్టేవారు అని చెప్పి నన్ను కొట్టేవాడు. భయంకరమైన పనిష్మెంట్. ఇదిగో నా తండ్రి ఆ రోజు నన్ను శిక్షించాడు, బుద్ధి చెప్పాడు. ఈ రోజున మీ అందరికీ బోధించేవాడుగా నా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున శిక్షించకపోతే, బుద్ధి చెప్పకపోతే, గర్తించకపోతే పాడైపోతారు పిల్లలు, నాశనం అయిపోతారు. కారణం తండ్రివైన నీవే, తల్లివైన నీవే. బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పగా, గర్తించవలసిన సమయంలో గర్తించగా నువ్వు గారం పెట్టేవనుకో, నెత్తిన పెట్టి కూర్చున్నావనుకో, పెద్దవాడైన తర్వాత నీ మాట వినడవాడు, నీ మాట వినదామే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. తద్వారా దేవుని నామానికి అవమానము, నీకు దుఃఖము. అందుకని తండ్రి ఎట్లా ఉండాలి? శిక్షకుడుగా ఉండాలి. ఎందుకు తెలుసా తండ్రి శిక్షిస్తాడు? నువ్వు బాగుండాలని. అపార్థం చేసుకోవద్దు. తిడుతున్నాడు కదా, ఎందుకు వచ్చింది రా బాబు అంత మాట, తలకాయ పోటు, నన్ను తిడుతున్నాడు, మా అమ్మ నన్ను తిడతా ఉందని అనుకుంటున్నావేమో. అలా తిట్టకపోతే, నేను క్రమశిక్షణలో పెట్టకపోతే నీ జీవితం సంకనాగిపోద్ది, నీ జీవితం ఏం బాగోదు. అందుకని
తండ్రి శిక్షించేవాడు, గర్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, దానికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. లోబడ్డావా, ఒక రోజు నువ్వు ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతావు. ఎవరి కొడుకు రా బాబు అంటే యాకోబు కొడుకు అండి. ఎవరి కొడుకు రా అంటే రాజశేఖర్ గారి అబ్బాయి అండి. ఎవరి కొడుకు రా బాబు అంటే హనుమంతు గారి అబ్బాయి అండి. అవునా? అవరే చిన్నప్పుడు బుల్బుల్ చెడ్డీలేసి తిరిగి ఓడరీడా, మంచి ఆఫీసర్ అయిపోయాడు బా అని నలుగురు నీ కొరకు చెప్పుకునేటట్లుగా ఉంటుంది తండ్రి శిక్షలో, బోధలో నీవు ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల్ని మీరు తండ్రి శిక్షలో పెరగాలి, బోధలో పెరగాలి. తర్వాత మాదిరి దేవుడు, తండ్రి మాదిరి. తర్వాత ఐదోదిగా యాజకుడు. ఎవరు? తండ్రి ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించావనుకో, నీ కొడుకు మోకరిస్తాడు, నీ కూతురు మోకరిస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేస్తే వారు కూడా నీ ప్రార్థన విని వారు కూడా ప్రార్థన నేర్చుకుంటారు, భక్తి నేర్చుకుంటారు, భయం నేర్చుకుంటారు. తద్వారా పరిశుద్ధమైన మార్గాల్లో వాళ్ళు నడిపించబడతారు. తండ్రిగా నీకు మంచి పేరు, ప్రఖ్యాతి. వారు ఎదిగిన తర్వాత ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, మోకరించాలి, చేతులు ఎత్తాలి, ప్రభువును వేడుకోవాలి. నువ్వన్నీ ఇవ్వగలుగుతావు. చదువుని ఇవ్వగలుగుతావు. ఏమగలుగుతావు? ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు ఏమో. అప్పు చేసైనా చదివిస్తాం. మంచి ఆస్తిని సంపాదిస్తావు. ఇస్తావు ఏవా నీ పిల్లలకి? ఇస్తావు. మంచి బిల్డింగ్ కట్టిస్తావు, కారు కొనిస్తావు. వాడికి సమస్తాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు. వీటన్నికంటే మరుముఖ్యమైనది ఏంటో తెలుసా? నువ్వు నేర్పవలసింది ఏంటో తెలుసా? భక్తి, భయం. అవి నేర్పితే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. చదువు లేకపోయినా పర్లా, ఆస్తి లేకపోయినా పర్లా, ఏమి నువ్వు ఇవ్వకపోయినా పర్లా, కాకపోతే నీ కుమారుడికి కుమార్తెకి నేర్పవలసింది ఏంటో తెలుసా? భక్తి, భయం. వాడేం చేస్తాడు? చేతులెత్తి నువ్వు నేర్పావు కదా ప్రార్థన, అయ్యా నా అవసరతలు తీర్చున ఆయన అంటే ఆయన కాకుల ద్వారా పంపిస్తాడు ఆహారాన్ని. హల్లెలూయా. భక్తి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు నడవలసిన మార్గంలో నడిపిస్తుంది, నిన్ను పోషిస్తుంది, గొప్ప చేస్తుంది. అందుకని చాలామంది మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి, ఆస్తులు సంపాదిస్తున్నారండి, కానీ భక్తి మాత్రం నేర్పట్ల, ప్రార్థన మాత్రం నేర్పట్ల, ఆరాధన నేర్పట్ల. ఆదివారం అందరం కలిసి శుభ్రంగా బిర్యానీ తిని మ్యాట్నీకి వెళ్తున్నారు. మ్యాట్నీకి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండా బాబా? పార్కులకి వెళ్తున్నారు. పార్కులకి. ఆదివారం అందరం మానుకుని దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సముద్రం దగ్గర. ఎక్కడ ఒక కల వచ్చి కొట్టిందంటే ఏసు రక్తం చెయ్యం. హల్లెలూయా. మళ్ళీ గుర్తే ఉండదు. చూడండి, భయంకరమైన పరిస్థితి. అందుకని నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ పిల్లలు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, యాజకత్వం అంటే ప్రార్థన, భక్తి. నీవు నీ పిల్లల కుటుంబం కలిసి చక్కగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్తే నమ్మరండి, మేము నలుగురు. ఎంతమంది? నేనే పెద్దోండి, ముగ్గురు అన్నదమ్ములు, ఓ చెల్లి, మా అమ్మ, మా నాన్న. ఎంతమంది మొత్తం? 6 డజను. ఎంతమంది చెప్పండి బాబా? అంటే 6 మెంబర్స్. ఇంగ్లీష్ మీకు మేమందరం కలిసి మందిరానికి వెళితే ఎట్లా ఉండేది తెలుసా? ఎట్లా ఉంటుందండి? ఆనందం వేరు కదండి. ఎంత ఆనందం. పిల్లలు
తండ్రి తల్లి కలిసి అందరం మందిరానికి వెళితే ఎంత ఆనందం అండి. మర్చిపోలేమండి. మందిరం అయిపోయిన తర్వాత చక్కగా మాకు గేదెలు అయ్యి ఉండి మంచిగా మా అమ్మ ముద్దపప్పు వండేది, నెయ్యి కాజేది, కరివేపాకు వేసి కమ్మగా అందరం కలిసి రౌండ్ టేబుల్ వేసుకుని అందరం భోజనం చేసేవాళ్ళం అండి. దేవుని స్తోత్రం. అందుకని నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని వరి మొక్కల వలె ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో తెలుసా, నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు, భక్తి మార్గంలో నడిపించినప్పుడు నీ కుటుంబం కలకలలాడుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదివి వినిపిస్తాను చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12:9 చదవండి. టకటక చదవండి. జస్ట్ టచ్ చేసి మనం ముగించుకుందాం. ఆకలేసిన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరో ఉన్నారండి, యేసు రక్తం చేయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓపిక పట్టండి. లేదా మీ బైబిల్లో 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలనే కదా. ఈ మీనింగ్ చెప్తాను వినండి. ఎవరు బాబు, లోక సంబంధమైన తండ్రులే నీకు అన్నీ సమకూర్స్తే నువ్వు అంత విధానంగా ఉంటే, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చారు కదా, మరి ఆత్మకు తండ్రి అయిన వారి పట్ల, ఆ దేవుని పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తించాలి అని చెప్తూ ఉన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. ఆత్మలకు కాపరి తండ్రి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీకు శిక్షకుడై ఉన్నాడు, నీకు సంరక్షకుడై ఉన్నాడు. ఒక విషయాన్ని చెప్తానండి బైబిల్ గ్రంథంలో మీకు అర్థమయ్యే విధంగా. చెప్పనా వద్దా? చెప్పండి అయ్యారు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వద్దన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఆత్మలకు కాపరి, ఆత్మలను కాపాడే దేవుడు మనం నమ్ముకున్న జీవమగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము సంరక్షించేవాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. అందరూ టకటక తీయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని కలుగకుండా వాటి నోళ్లను మూయించి ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సంరక్షించేవాడు ఎవరో? ఇప్పుడు దానియేలు తండ్రి ఉన్నాడో, పోషించాడు, అన్నీ ఇచ్చాడండి. మరి కాపాడేవాడు యథార్థమైన భక్తి చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా దానియేలును సింహాల బోనులో వేస్తే సింహాల నోళ్లను మూయించి దానియేలును కాపాడాడు నా దేవుడు. హల్లెలూయా. నీ భక్తి నిన్నేం చేస్తుందంటే నిన్ను కాపాడుతుంది, నీ ఆత్మను కాపాడుతుంది. అవునా కదా? కాపాడలేదా? దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, నీవే కదా. హల్లెలూయా. కొట్టు చప్పట్లో, ఉసూరుమంట ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా,
స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలను కాపాడినవాడు ఎవడు? ఆయన ఆత్మలకు కాపరి కాదా? ఆత్మలకు కాపరే ఉన్నాడు ఆయన. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని మధ్యలో నట్టేట్లో ముంచేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు నీకు శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు ఉన్నప్పుడు నేనున్నానని చేయిపట్టి నిన్ను నడిపించి భుజముకు నెత్తుకుని నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అగ్ని వాసన కలగకుండగా, వస్త్రపు చెంగు కాలిపోకుండగా కాపాడిన దేవుడు, ఆత్మలకు కాపరి కదా. హల్లెలూయా. ఏ రాజా, నువ్వు మమ్మల్ని ఏం చేసుకో, నెవర్, డోంట్ కేర్, భయపడే ప్రసక్తే లేదు. మా దేవుణ్ణి మేము ప్రార్థించకుండా ఆరాధించకుండా ఉండలేము. ఒకవేళ మా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మేము ప్రతిక మాత్రము నమస్కరించము. దేవుని స్తోత్రం. మండుతున్న అగ్నిగుండంలో వేశారు, ఇంకా 7 అంతులు చేశారు. అగ్ని మండుతూ ఉంది. వీళ్ళని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేశారు. వాళ్ళని వేసేటప్పుడు వీళ్ళు కాలిపోయారు. అర్థమైంది మీకు? వాళ్ళని వేసేటప్పుడే వీళ్ళు కాలిపోయారు. అగ్ని వాసన తగలకుండగా, కాలిపోకుండగా నా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఓ జీవము కలిగిన దేవుని నమ్ముకున్న ప్రజలారా రండి అన్నాడు. ఎవరో? రాజు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణైనా మీరు చేసారా, మీళ్ళు పెంట కుప్పగా మారిపోద్దా అన్నాడు రాజు. హల్లెలూయా. అది మన దేవుడు అంటే. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం మనం సామాన్యులం కాదు. మనం నమ్ముకున్న దేవుడు మన తండ్రి, పరమ తండ్రి, నిన్ను నన్ను కలుగు చేసినవాడు, క్రియేట్ చేసినవాడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో నీకు సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు బాబు, ఈ తండ్రిని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే, అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటే, ఆయన స్వహస్తాలతో చేసుకున్నవాడు, ఆయన మనల్ని బట్టి ఎంత సంతోషిస్తాడండి. అందుకనే మన రూపం చెడిపోయింది. ఆయన స్వారూప్యంలో చేయబడిన మనము ఏమేమంటే పాపాత్ములైపోయాం. ఆజ్ఞలు మీరాం. ఆదాము ఆజ్ఞలు మీరాడు. పాపం చేయడం ద్వారా మనిషి మరణమైపోతూ ఉన్నాడు. అందుకని మనకన్న తండ్రి ఎవరో, మనల్ని సృజించిన తండ్రి ఏం చేశాడో తెలుసా? మన కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు కదా. ఆ స్వారూప్యం మనిషి ఏమైందంటే పాడు చేసుకున్నాడు పాపం చేయడం ద్వారా. మరలా ఆ స్వారూప్యములోనికి తీసుకురావడానికి ఆయనే నరరూపుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనందరినీ పాపములో నుండి, శాపములో నుండి విడుదల చేసి ఆయన స్వారూప్యంలోనికి తీసుకురావడానికి మన కొరకై రక్తము కార్చాడు, మన కొరకై ప్రాణం పెట్టాడు, మన కొరకై మనం జీవంలోనికి ప్రవేశించేటట్లుగా ఆయన మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడై 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. కొట్టు చప్పట్లో. ఆయన మన ఆత్మలకు తండ్రి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇహలోక సంబంధమైన తండ్రి నీకు అన్నీ ఇస్తాడు.
మన దేవుడు యుగయుగాలు మన తండ్రి, పరమ తండ్రి, యుగయుగాలు నువ్వు జీవించినట్లుగా జీవార్థమైన ఫలము, నిత్య జీవాన్ని మన ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాను, ఏమని చెప్పాను? తండ్రి పోషించేవాడు, సంరక్షించేవాడు, శిక్షించేవాడు, చెప్పండి, మాదిరి, మోడల్. తర్వాత యాజకుడు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ప్రతి తండ్రి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సేవకులు ఏమేం చేస్తాం? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. చేస్తున్నావు మరి తండ్రిగా? నీ పిల్లలు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు, ఎందుకు దీవించబడలేకపోతున్నారంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, నీ ముఖానికి ప్రార్థన లేదు. వాళ్ళకి ఎట్లా వస్తుంది? అందుకని యాజకత్వము చేయాలి తండ్రి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పిల్లలకి నేర్పాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడు? భక్తుల నుండి తొలగిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక.